హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వంశీ కుకింగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్‌లో మేక తలకాయ కూరని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ కూర మనకి నాన్ వెజ్ తిన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. నేను చెప్పిన విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీకు చాలా అద్భుతంగా కుదురుతుంది. అలాగే టేస్ట్‌ని కూడా ఎప్పటికీ మర్చిపోలేరండి. అంత రుచిగా ఉంటుంది. నేను కిలో వరకు మేక తలకాయననేది తీసుకున్నానండి. చూసారు కదా! ఈ మేక తలకాయ అంతా కూడా మనకు పైనున్న ఈ నలుపుదనం అంతా పోయేంత వరకు మనం బాగా చాక్‌తో గానీ, మనకి స్పూన్‌తో గానీ బాగా మనం గోకేసుకుంటే మొత్తం ఇలా తెల్లగా అయిపోతుందండి. దీన్ని మనం బాగా ఒక 10 సార్లైనా మనం బాగా క్లీన్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను దాన్ని పక్కన పెట్టేసుకొని, నేను దీనికి కావాల్సిన మసాలా అనేది చూపిస్తున్నాను. మనం కరెక్ట్‌గా సరైన మసాలాలు వేసుకొని వండుకుంటే, ఈ మేక తలకాయ కూర అనేది చాలా బావుంటుందండి. ఇప్పుడు నేను ఇందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసుకున్నాను. ఇందులో నేను ఒక 10 వరకు లవంగాలు, 2 ఇలాచీ, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే ఒక స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఒకటి, అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి ఎందుకు ఏసుకున్నానంటే చాలామంది దీని స్మెల్ వస్తే ఇష్టపడరండి. అందుకని మనం వేసుకుంటే స్మెల్ అనేది ఎక్కడా రాదండి. దీన్ని మనం కొంచెం వాటర్ వేసుకొని మనం మెత్తగా పేస్ట్‌లా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ రెసిపీ వచ్చేసి నేను కుక్కర్‌లో చేస్తున్నానండి. కుక్కర్‌లో చేసుకోవడం వల్ల మనకి మెత్తగా ఉడుకుతుంది. అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఎప్పుడు మనం మేక తలకాయ వండుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి మెత్తగానే ఉడికించుకొని తినాలండి. అలా అయితేనే మనకి కొంచెం అరుగుదల కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు నేను ఆయిల్ అనేది వేసుకున్నాను. ఒక 3-4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను 2 పచ్చిమిర్చి, అలాగే మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా! ఉల్లిపాయ అనేది మనకి లైట్ పింక్ కలర్‌లో వచ్చేంత వరకు మనం గోల్డ్ కలర్‌లో వచ్చేంత వరకు వేగించుకున్నాం కదండీ! ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ మేక తలకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా! నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మనం బాగా దీన్ని కలుపుకొని ఒక 10 నిమిషాలైనా సరే మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ఎందుకంటే దీనిలో ఉన్న స్మెల్ అంతా కూడా మనకి బయటికి పోతుందనమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి అయితే నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో అనేది తెలపండి. చూసారు కదండీ! ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బాగా పైకి తేలుతుంది కదండీ! అప్పుడు మనకి ముందుగా నేను సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకున్నానండి. అలాగే నేను ఇందులో 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్నర వరకు ఉప్పు అనేది వేసుకుంటే సరిపోతుందండి. నేను కేజీ వరకు చెప్తున్నానండి క్వాంటిటీ అనేది. ఒక్కసారి అయితే మీరైతే నన్ను ఏమనుకోకండి. నేను వేసిన ఈ మసాలా, కారం, ఉప్పు అంతా కూడా నేను ఈ నీరు ఊరినప్పుడే నేను వేసేసుకున్నానండి. ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ రావడం వల్ల నేను చేసిన వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. అందుకని సారీ ఏమనుకోకండి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని శుభ్రంగా మనం బాగా ఉడికించేసుకోవాలండి. ఎక్కువగా 2, 3 గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకొని బాగా ఉడికించేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 8-10 విజిల్స్ అనేది రావాలండి. ఎందుకంటే మనకి బాగా మెత్తగా ఉడికితేనే చాలా బావుంటుందండి. చూసారు కదా! ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మనకి కూర కూడా మనం తిన్నట్టుగా దగ్గరగా చేసేసుకోవాలండి. ఇది మనకి వేడి వేడి అన్నంలో గానీ, రాగి సంగటి లేదా జొన్న రొట్టెల్లోకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇందులో మనకి జింక్ కూడా ఉండడంతో రోగనిరోధక శక్తిని ఇస్తుందండి. ఇది మనకి ఐరన్ మరియు విటమిన్ బి12 కూడా ఉంటాయండి. ఇవి మనకి రక్త కణాల తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుందనమాట. తప్పకుండా ఈ కూర వండుకునేటప్పుడు మాత్రం మీరు చాలా మెత్తగా ఉడికించుకోవాలండి. చూసారు కదండీ! నేనైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి అనేది తీసేసుకున్నానండి. వేడి వేడిగా మేక తలకాయ కూర అనేది రెడీ అయిపోయింది కదండీ! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన తెలుగు వంటకాల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.